వెల్కమ్ టు అవర్ ఛానల్. త్రిశంక సర్గంలో తమిళ రాజకీయాలు. 3 పార్టీల్లో ఎవరికి మెజార్టీ రాక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి కనబడట్లా. ఏ పార్టీ ఎవరితో కలిసి వెళ్ళే అవకాశం ఉంది? కాంగ్రెస్ వ్యవహార శైలి ఎందుకు అలా ఉంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. విజయ్కం 108 సీట్లు వచ్చినాయి. ఏఐడిఎంకేకి సుమారుగా 70 సీట్లు అట్లా వచ్చినట్టున్నాయి. డిఎంకేకి సీట్లు వచ్చినాయి. ఏదో ఒక పార్టీ కలిస్తే తప్ప విజయ్ అధికారం చేపట్టే అవకాశం లేదు. ఏ పార్టీతో అధికారం చేపడితే సాఫీగా సాగుతుంది, వీళ్ళని దూరం పెడితే విజయ్ పరిస్థితి ఏంటి, ఎట్లా చూస్తారు? అంటే సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు అయారం గయారంలు ఉంటాయండి. అంటే ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే టకటక మన ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. ప్రభుత్వ ఏర్పాటుకి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది ఎక్కడన్నా వేరే చోట, కానీ ఇక్కడ లేదు. ఇది కొంచెం విచిత్రమైన పరిస్థితి. అలాగే విజయ్ కూడా ఆయన ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురవుద్దని అనుకోలేదు. ఎందుకంటే జస్ట్ మ్యాజిక్ మా ఫిగర్కి ఒక 10-12 సీట్ల తేడాలో ఆగాడు ఆయన. కాబట్టి అతను సునాయాసంగా ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. తర్వాత కొన్నాళ్ళకి సమయం ఇస్తారు. ఆ సమయం లోపల ప్రూవ్ చేసుకోవాలి. ఈ గవర్నర్ గారు విచిత్రంగా అవకాశం ఇవ్వలేదు. గతంలో యడ్యూరప్పకి అలాగే చాలామందికి అవకాశాలు ఇచ్చారు, ప్రూవ్ చేసుకునే అవకాశం. ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. విజయోత్సాహం ఉంది. మిగతా 2 పార్టీలు దిగ్గజాలాంటి 2 పార్టీలు 2 కూటములని మధ్యలో ఇతను ఈ రకంగా పెర్ఫార్మెన్స్ చూపించడం అనేటువంటిది రికార్డే. ఆయన విజయాన్ని ఏమి తక్కువ చేయం, కానీ ఆయనదేమి చాలా గొప్ప విజయం మాత్రం కాదు. ఇప్పుడు అసలు చార్మింగ్ పర్సనాలిటీ, చరిష్మా, క్రౌడ్ పుల్లర్ లేని ఏఐడిఎంకే కూడా బాగానే పెర్ఫార్మెన్స్ చేసింది. 54 సీట్లు రావడం అంటే మాట్లాడేట వాళ్ళకి ఏమన్నా. స్టాలిన్ గారు అంటే ఆల్రెడీ గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన నిజంగా ఆయన కొడుకు వల్ల లేకపోతే ఏదో కొంచెం లాస్ట్లో హిందుత్వం గురించి కొంచెం వ్యతిరేక వ్యాఖ్యలు అయ్యి అతిగా మాట్లాడడం వల్ల కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా పక్క రాష్ట్రం జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటే చాలా బెటర్గా చేసాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాల తాలూకు అన్ని రద్దులు చేయటం, పేర్లు మార్చడం, కూలగొట్టడం చేశాడు. ఈయన పని చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే తమిళ రాజకీయాల్లో చాలా అతి కనపడద్దు. ఎప్పుడు కూడా ఏం జరిగినా అతిగానే. ఈ సిచ్యుయేషన్ కూడా అతిగానే ఉంది. సరే, ఎన్నికలు జరిగినాయి హోరాహోరీగా. బీజేపీ ఎన్డీఏ కూటమి ఉంది, ఇండి కూటమి ఉంది. ఈ రెండాట్ల మధ్య విజయ్ బాగానే దూసుకుని వచ్చాడు. అంటే ఇక్కడ బ్రహ్మాండమైన విజయం అని చెప్పడానికి లేదు, అలాగని తక్కువ చేయడానికి లేదు ఆయన విజయాన్ని. ఎందుకంటే 10 అడుగుల దూరంలో ఆగిపడిపోయింది. దీన్ని ఎలా హ్యాండిల్ చేయటం అనేటువంటి తెలియలేదు అతనికి. ఈ సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయటం రావాలి. అతను కొన్ని సిద్ధాంతాలు అనుకున్నాడు. డిఎంకే తోటి ఉన్నన్నాడు, అలాగే బీజేపీ తోటి ఉన్నాడు. ఎన్నికల ముందు కూడా వాళ్ళతో పొత్తుకి నిరాకరించాడు. డిఎంఏగా ప్రధాన ప్రత్యర్థి అనుకున్నాడు. కాంగ్రెస్ మాత్రం అంగీకరించినందుకు అతను దానివల్ల పూర్తిగా ఒడ్డెక్కుతారా కుక్కతోకబట్టి గోదావరినట్టే. దానివల్ల పూర్తిగా సాల్వ్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ కాంగ్రెస్ తప్పుడు అడిగేసింది అనుకోవచ్చా? కాంగ్రెస్ ఇక్కడ విజయ్ ఎవరన్నా మద్దతు, అతనికి నచ్చిన వాళ్ళు మద్దతు తీసుకుంటాడో, కానీ కాంగ్రెస్ ఆలోచించాలి. ఎలాగంటే మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి డిఎంకే చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఆ కూటమిలో ఉన్న పార్టీ. వాళ్ళకి ఒక 29 ఎన్నో ఉన్న 28 వాళ్ళకి ఎంపీలు బలంగా నిలబడతారు, చాలా బలంగా ఉన్నది. అటువంటి పార్టీని వాళ్ళు కాదనుకుని విజయ్కి మద్దతు ఇస్తామని అనటం కొంచెం కాంగ్రెస్కి మైనస్ అండి. అది కాంగ్రెస్ కూడా చాలా తప్పుడు అడుగులు వేస్తుందండి. బీజేపీని ఎదుర్కోవాలంటే ఇది సరిపోదు. మన తెలంగాణలో లేకపోతే కర్ణాటకలో లోకల్ నాయకుల తాలూకు ప్రతిభ. అప్పుడు తెలంగాణ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఇమేజ్, ఆయన చరిష్మా, ఆయనకి జీవితకాల ఆగర్భ శత్రువులని పార్టీ మద్దతు ఉండటం వల్ల రేవంత్ రెడ్డికి మొన్న అధికారం చెక్కింది. వాళ్ళు సరిగ్గా కాదంటారు వాళ్ళు, కానీ అది నిజం. కర్ణాటకలో బీజేపీ వ్యతిరేకంగా గాలి, తర్వాత వీళ్ళ ప్రచారం, అక్కడ నాయకుల బలం, ఇవన్నీ కలిపి పని జరిగింది. ఇప్పుడు కేంద్రంలోకి వచ్చేటప్పటికి సరైన నాయకులు లేకుండా పోయారు. వాళ్ళకి వ్యూహకర్తలు అందరూ అటు ఇటు జంప్ అయిపోయారు. కాంగ్రెస్ తాలూకు అధికార ఫలాలను బాగా ఆరగించిన వాళ్ళందరూ కూడా గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు అందరూ కూడా జారుకున్నారు. మోస రాజకీయాల్లో నడుపుతాను. ఇంకా మోస రాజకీయాలు కూడా నడవట్లా. మోస రాజకీయాలు నడిచినా కానీ వాళ్ళకి ఎంతో కొంత పని జరుగుద్ది. దేశంలో ఒక్కొక్క స్టేట్ వాళ్ళు చేజారిపోతూ ఉంది. అదే ప్లేస్లో బీజేపీ వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉండి తర్వాత అధికారం చేజారిన ప్రదేశాల్లో బీజేపీ అడుగు పెట్టలేని రాష్ట్రాల్లో బీజేపీ దూరేసింది. వెస్ట్ బెంగాల్ అంటే బీజేపీకి అసలు ప్లేస్ పెట్టరాళ్ళు. కమ్యూనిస్టులు కదా బేస్. కమ్యూనిస్టులు కొట్టి టీఎంసీ వచ్చింది. ఇప్పుడు టీఎంసీని కొట్టి బీజేపీ వచ్చిందంటే గత ఎన్నికలప్పటికే
బాగా వేశారు పార్లమెంట్ ఎన్నికలప్పటికే డైరెక్ట్గా అధికారం. అది ఎలా చేజిక్కించుకున్నారో అది వేరే కదా. మళ్ళీ ఖచ్చితంగా వ్యూహం ఉంటుంది. అన్ని రకాలుగా ఈ యుద్ధంలో నీతి ఒకటి గెలిపే. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడ నీతిమంతులు? రాజకీయాలు అన్న తర్వాత అందరూ కూడా అనేక అవకతవకలు అక్రమాలకు పాల్పడకుండా కేవలం ప్రజాభిమానంతో ప్రజలు వేసిన ఓట్లు తోటి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆధారంగా గెలిచిన వాడిని చూపించలేమండి. అలాంటిది ఏమంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది అంతే. బాబు నువ్వే రావాయి బాబు, ఇన్ని భరించలేకపోతున్నామని కదా. తెలంగాణలో కూడా కొంచెం అలాగే జరిగింది. కేసీఆర్ వ్యతిరేకత, కాంగ్రెస్ అనుకూలత ఇలాంటివన్నీ కలిపి మిగతా రాష్ట్రాలు ఇలాగే గొడవల కింద ఉంటున్నాయి. ఇప్పుడు విజయ్ గవర్నర్ గారు జలక్కిచ్చాడు. నాకు మొత్తం మెంబర్లు సరిపోలేదంటే చాలా తప్పండి అది. మన ప్రశ్నించలేం కానీ నిర్ణయాలు వాళ్ళ విచక్షణ అధికారం స్పష్టంగా కనబడిపోతుంది. అలాగే అక్కడ గవర్నర్ గారు అలా చెప్పడం అనేటువంటిది ఆయన ఇష్టం, ఆయన విచక్షణాధికారం. గతంలో పోల్చుకుంటే ఇది తప్పు అనిపిస్తుంది, కానీ ఆయన వరకు నేను కరెక్ట్గానే చేశాను అంటాడు. ఇది మళ్ళీ రకరకాల వార్తలు. 2 ద్రవిడ పార్టీలు ఏకమైపోతున్నాయి, లేకపోతే ఏళ్ళు కొంతమంది చీలిపోయి ఏఐడిఎంకి చీలిపోయి వస్తున్నారో, రకరకాల వార్తలు పుకార్లు షికార్లు చేస్తూ ఉన్నాయి. అసలు 2 ద్రవిడ పార్టీలు కలిసే అవకాశం ఉండదండి. ఆగర్భ శత్రువులు అసలు సమస్య ఉండదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో వార్తలు తెల్లారేటికి ఏం వార్తలు వస్తున్నాయంటే విజయం చేసుకునేవ్వండి మేము ఎప్పుడు కలము, మేము 2 పార్టీలు కలిసే ప్రసక్తి లేదు అని చెప్పేసి స్టాలిన్ గారు స్టేట్మెంట్ వచ్చినట్టుగా చెప్తున్నారు. కాబట్టి అలాగే ఏఐడిఎంకి వాళ్ళు కూడా ఆయన అధికారం ఆయన చేసుకునేవ్వండి, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు విజయ్ని ముఖ్యమంత్రి అవనిస్తే ఈ ద్రవిడ పార్టీలు 2 తెలివైన పార్టీలు అండి. అతను ముఖ్యమంత్రి అవనివ్వకుండా అడ్డుకునే ఏదో రూపంలో వాళ్ళు ఏమైనా కక్కుర్తి పడితే, కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ జాతీయ పార్టీలు కానీ ద్రవిడ పార్టీ ప్రాంతీయ పార్టీలు కానీ కక్కుర్తి పడితే వాళ్ళు చాలా తప్పు చేసినట్టు అవుద్ది. దళపతి విజయ్కి స్ట్రాంగ్ పునాది వేసినట్టు అవుద్ది. ఆయన చేసుకుని ఇచ్చారనుకోండి, ప్రజలు వీళ్ళిద్దరికన్నా మెజార్టీ ఇచ్చారు. అబ్సల్యూట్ మెజార్టీ కాకపోయినా బొటాబొట్టి మ్యాజిక్ మార్క్కి కొంచెం దూరంలో ఆగినా ఎవరో ఒకరు మద్దతు తీసుకుని అతను పరిపాలన చేయనివ్వాలి. అతను చేసినప్పుడు బాగా చేసాడు అనుకోండి, అరకొర్ర మెజార్టీతోటి ఈ 2 మత్త గజాలను ఎదుర్కొంటే ఈ లేడి పిల్ల ఎదుర్కొని జాగ్రత్తగా పరిపాలన చేయగలిగాడు అనుకోండి. ఒకవేళ అతను చాకచక్యంగా చేయగలిగితే అప్పుడు ప్రజలు తీర్పు మళ్ళీ అతనికి పట్టం కట్టచ్చు. లేదా ఇతను దుకాణం సర్దేసుకున్నాడు అనుకో, సరిగ్గా చేయలేకపోయాడు అనుకోండి, అమెచ్యూర్డ్గా ఉన్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ పాత పార్టీలకు వెళ్ళిపోద్ది. కాబట్టి వాళ్ళు వేచి ఉంటారు. నేను వాళ్ళు తెలివి తక్కువ అనుకోవట్లేదు. ఇది ఖచ్చితంగా పూర్తి కాలం ఉండదు, మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయినా లేదా ఈయన రానివ్వకుండా వేరే వాళ్ళు కలిసినా ఇది 5 సంవత్సరాలు ఉండే గవర్నమెంట్ మాత్రం కాదు. తమిళ ప్రజలు ఒక అవకతవకని తీర్పిచ్చారు, అట్టు కాకుండా ముక్క కాకుండా ఇచ్చారు. అలాంటి అవివేకమైన పని మన ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు చేయరు, తెలుగు వాళ్ళు ఎప్పుడు చేయరు. ఆంధ్ర వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ తెలుసా అండి, ఎవరికైనా సరే వేస్తే అటు లేకపోతే ఇటు వేస్తారు. అందరి అభిప్రాయం ఒకలాగా ఉంటుంది ఆ మూల నుంచి. అంటే తెలంగాణ ఆంధ్రాగా విడిపోయిన తర్వాత కూడా ఆలోచన ఎలా ఉంటుంది అంటే శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒకలాగా ఉంటుంది. ఈ ఉన్నవాడిని తీసేద్దాం అనుకుంటే అక్కడ తీసేస్తారు, ఇక్కడ తీసేస్తారు, మొత్తం ఒకటే మాట కింద ఉంటుంది. తమిళనాడు అలా కాదు. కొన్ని ఏరియాలో విజయ్ 3వ ప్లేస్లో కూడా లేడు, కొన్ని ఏరియాలో ఏఐడిఎంఏకి డిపాజిట్లు లేవు, కొన్ని ఏరియాలో డిఎంకేకి డిపాజిట్లు లేవు, కొన్ని ఏరియాలో 3వ ప్లేస్లో ఉన్నారు. అసలు సీఎం గారే ఓడు. ఇలాంటి అవకతవక తీర్పిచ్చారు. ఇప్పుడు ఎంత దారుణమైన సీఎంను ఓడించి అంత తప్పు అతను ఏం చేశాడు? ప్రజలు కూడా ఆలోచించాలి. ఆ నియోజకవర్గానికి బోల్డ్ చేశాడు. అలా కదండి, రాష్ట్రంలో ఒక గౌరవం ఉండాలి కదా. ఇది ఇలాంటి రాజకీయాలు ఇలాంటి ప్రజలను చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద ఒక రకమైన విరక్తి కలుగుతుంది. ఆడ గొడవ మనకి ఇంద్ర మన గొడవ మనం చూసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు ఈ 2 పార్టీలు ఏదో ఒక పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వచ్చు కదా, గవర్నర్ చెప్పొచ్చు కదా మేము బయట నుంచి మద్దతు ఇస్తున్నామని చెప్పొచ్చు, కానీ వాళ్ళు చెప్పరు కదా. అయితే ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు విజయ్ ఎవరైతే ఈ దేశాన్ని శాసిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు అన్ని ఏదైనా ఎవడో ఉంటాడు మధ్యవర్తి చెప్తే మళ్ళీ టపాల్మని ఈవినింగ్ సెట్ అయిపోద్ది. ఇప్పుడు ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ వేదిక ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసుకున్నాడు, వేదికని క్యాన్సిల్ చేశారు. రాత్రి ఆయన కాన్వే కూడా మాయమైపోయింది. ఇది చాలా దారుణం అండి, అలా చేయకూడదు. ప్రజల్లో ఒక రకమైన బాధ వస్తుంది, సింపతి పెరుగుద్ది ఆ క్యాండిడేట్. ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి అతనికి? అప్పుడు అతను ముఖ్యమంత్రిగా మెజారిటీ సీట్లు సాధించిన అవకాశం ఇవ్వాలి కదా, ఖచ్చితంగా అది తప్పండి. ఈ లోపల మల్లాటోళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ మధ్యలోకి ఊళ్ళో పెళ్లి కుక్కలాడేవాళ్ళకి ఈ వైసీపీ వాళ్ళు కూడా దూరతం వాళ్ళు సిరాకు వచ్చి మనం మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళకి పని ఏంటండి, వాళ్ళకి వాళ్ళు ముడ్డలు కడుక్కోకుండా ఎదటోళ్ళు ముడ్లు కడుగుతాను బయలుదేరితే సెమ్ములు పెట్టుకుని అసలు ఏ రకమైన సంబంధం లేదు. అసలు ఏం సంబంధం? ఇళ్ళ వాడడానికి వాళ్ళు వాడడానికి ఎంత తేడా ఉంటుంది ఏంటండి? అసలు వీళ్ళు నీది నువ్వు కడుక్కోరా నువ్వు అంటే మా ఊళ్ళలో ఇలా ప్రతి దాంట్లో వీళ్ళు ఎటువంటి ఏమంటారంటే నీది నువ్వు కడుక్కోరా నీకు ఇంతురా అంటారా. వాళ్ళది సరిగ్గా కడుక్కోరు, వాళ్ళు స్మెల్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వస్తారు. వీళ్ళు పటం పట్టుకుంటే నెగ్గేసాడంట. ఆ దరిద్ర హ్యాండ్ పడింది కాబట్టి పటం పట్టుకున్నాడు కాబట్టి
అక్కడ అయిపోయాడు. లేదంటే ఏదో రకంగా మ్యాజిక్ మార్క్ దాటేసిన ఇప్పుడు ఇతనికి ప్రతిపక్ష హోదా రాకుండా ఎక్కడ అయిపోయాడు. ఒక 7-8 తక్కువ వచ్చినాయి అతనికి అలాగే తక్కువ వచ్చినాయి. అవునా కదండి. రోజా గారేమో ఎవరి చేత ఇంటర్వ్యూ పెట్టించుకుని రకరకాలు మాట్లాడేస్తుంది. విజయ్ నెగ్గెత్తాడన్నా నేను అని. మరి విజయ్ నెగ్గెత్తాడన్న మనిషి మరి ఆయన అంటే ఆయన వాడగొట్టేస్తానికి వెళ్ళేవా? అంటే ఈ ప్రజలు మన ఏం గమనించట్లేదు, మనం ఏం మాట్లాడినా ఏం చేసి నడిచిపోద్ది అనుకుంటున్నారండి. ఇప్పుడు ఇవాళ డిజిటల్ దాంట్లో యుగంలో అన్నీ రికార్డ్ అయిపోతాయండి. 30-40 ఏళ్ల క్రితం అంత కూడా వెతుక్కుని వచ్చి పెడతారు. కాబట్టి ఎవడైనా సరే ఉంటే నీతి నిజాయితీగా లేదు. ఈ రాజకీయాల్లో సమకాలీన కాంటెంపరీ పాలిటిక్స్లో మనం నీతి నిజాయితీగా ఉండలేమనుకున్నప్పుడు నువ్వు ఎలాగన్నా ఎవడ పట్టించుకో. నిజంగా నీకు అన్నీ వదిలేసిన కూడా ఇప్పుడు సగం బట్టలు వేసుకుని సగం బట్టలు వేసుకోకపోతే ఇదే రేటు సగం బట్టలు వేసుకున్నాడు అంటారు, కానీ మొత్తం ఇప్పేసుకుంటాడు ఏమనరు. పిచ్చుడ్రా బాబు. నీకు ఒక బనీను డ్రైవర్ వేసుకుంటే ఇదే రేటు బట్టలు లేకుండా వచ్చాడంటారు తప్ప మొత్తాన్ని బట్టలు ఇప్పేసుకుంటాడు ఏమన్నారు చూసుకొని కావాల్సింది. అలా కొంతమంది వదిలేసి తిరుగుతారు నాయకులు. ఇప్పుడు కేకేశ్వరరావు గారు ఉన్నాడు అనుకోండి, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ పక్కన ఉంటాడు. ఆయన ఇంకా ఎవరో అంటే ఏమనరు, ఎందుకంటే ఆయన మేధావుగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అలవాటు అయిపోయింది అలాగా. ఒకప్పుడు మరి కేకేశ్వరరావు గారు అంటే కాంగ్రెస్ పార్టీలో సూపర్. కేసీఆర్ రాగానే మళ్ళీ ఆయన పక్కనే ఉన్నాడు. మళ్ళీ కాంగ్రెస్ రాగానే మళ్ళీ పక్కకు వచ్చేసాడు. మళ్ళీ రేపు కేసీఆర్ తెలిపోవచ్చు కదండి. అలాగే మరి ఏమైనా విజయ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే అది అవ్వాలి. ప్రజల మెజారిటీ ఉన్నవాళ్ళలో మెజారిటీ ఇచ్చారు కాబట్టి అతన్ని అవనిస్తే అతను ఏం చేస్తాడో కూడా ప్రజలు తెలుస్తుంది. వాళ్ళు ఒకవేళ సరిగ్గా చేయలేకపోవడం వాళ్ళ ఆకాంక్షల మేరకు చేయలేకపోవడంకుండా మనం చేసింది కరెక్టరా, సరిగ్గా ఇవ్వలేదు, పూర్తిగా ఇచ్చి ఉంటే ఇంకా పెంట అయిపోయింది మనకే అనుకుంటారు. బాగా చేయడానికి మనం తప్పు చేసినారా, మనం ఇంకా బాగా ఇవ్వాల్సింది అనుకుని మళ్ళీ సరిస్తారు. లేదంటే నేనేమనుకుంటానంటే అతను ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఏం చేస్తాడో చేయని వాళ్ళ. అయితే కొంతమందికి ఏముంటుందంటే ఒకసారి ముఖ్యమంత్రి అయిపోతే మాజీ ముఖ్యమంత్రి కింద రికార్డ్ అయిపోతాడు కదా, ఆ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలన్నా కుళ్ళిపోతాను ఉంటుంది కొంతమందికి. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళాలి ఎవడైనా. రాజకీయాలు ఇది ప్రజాస్వామ్య దేశం అండి. ఎవరైనా ఎప్పుడైనా రాజు పేద అన్న వ్యత్యాసం లేకుండా రాజు అన్న అయిపోతాడు, రాజు పేద అన్న అయిపోతాడు. తమిళ రాజకీయాల గురించి జరగబోయే పరిణామాల గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన అడుసుమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.